ఈ మధ్య కార్పొరేట్ సంస్థలు ఉద్యోగస్తులు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే దాన్ని తక్కువ మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దీంతో విపరీతమైనటువంటి అలజడి చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు వారాంతంలో ఉన్నారు, చక్కగా పండగ మూడ్లో ఉన్నారు. ఇలాంటి ఈ పండగ మూడ్లో ఉన్న మిమ్మల్ని లేదు పండగ లేదు పాడలేదు, మీకు ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీరు ఎక్కువ పని గంటలు పనిచేయాలి, వెంటనే ఆఫీసులకు వచ్చేయండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు జరుగుతుంది అదే. అంటే ఈ పనిలో సమతుల్యం అనేది చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన ఆయుర్వేద మార్గం ఏం చెప్తుంది, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చాలామందికి ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే దానిపైన స్పష్టమైన అవగాహన ఉంది, కానీ ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపైన లేదు. దీనికి సంబంధించి అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇదే మనం తెలుసుకోబోయేది. బ్యాలెన్స్ ఈజ్ ద కీ. అంటే పనిలో సమతుల్యం అనేది చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ఆయుర్వేద మార్గాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థల తాలూకు నాయకులు ఎక్కువ పని గంటలు, అలాగే తీవ్రమైనటువంటి ఆ పని సంస్కృతి, దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఇది అనేక రకాల వివాదాలకి దారితీస్తుంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎల్ఎన్టీ అని మీరు ఆ సంస్థ గురించి విన్నారు కదా. ఎల్ఎన్టీ అంటే అదేదో తెలుగు పేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ లక్ష్మయ్య, అలాగే తిరుపతిరావు ఇలాంటి పేర్లు ఏమో అనుకుంటారు. కానీ ఎల్ఎన్టీ అంటే ఏంటంటే లార్సన్ అండ్ టూబ్రో. ఆ సంస్థ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేంటంటే 90 గంటలు పనివారాన్ని ఆయన ప్రతిపాదించారు. అది ఆ ప్రొడక్టివిటీ కోసం ఇంకా బాగా సంస్థలకు ప్రొడక్టివిటీ పెంచాలంటే వారాంతపు సెలవులు అనవసరం అని ఆయన కొట్టిపారేశారు. ఇక్కడ ఆ టాపిక్ మొదలైంది. అంటే దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే ఇక హెల్త్ అడ్వకేట్స్ సరే, కానీ ఇంకా దీపికా పదుకొనే, జ్వాలా గుత్తా ఇలాంటి వాళ్ళు, అంటే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ని బాగా వ్యతిరేకించారు. తీవ్రమైనటువంటి ఇది విమర్శలను ఎదుర్కొంది ఈ కాన్సెప్ట్ అనేది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నాయి, రైటే. అయితే జీతాలు దానికి తగ్గట్టుగా పెరగట్లేదు కదా ఉద్యోగస్తులకి. ఆ జీతాలు ఏమో స్టాండర్డ్గానే ఉన్నాయి. మహా అయితే కొద్దిగా ఏదో కొంచెం చిన్న ఇంక్రిమెంట్ ఉంటాయి, కానీ మిలియన్ల కొద్దీ ఆ కార్పొరేట్ లాభాలు పెరిగినట్టుగా పెరగవు కదా. దీంతో ఆ ఉద్యోగస్తులు ఆందోళనకి గురవుతున్నారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చూడండి, శారీరక ఆరోగ్యం అంటే ఏదో విధంగా సరి చేసుకోవచ్చు, కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటే జీవితమే చిన్నాభిన్నం అవుతుంది. ఆయుర్వేదం దీన్ని ఘృతపాత్ర న్యాయం అంటుంది. కాబట్టి పని అలాగే జీవితం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అంటే సమతుల్యత అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ చర్చలన్నీ కూడా ఈ ఉద్యోగస్తుల తాలూకు ప్రోత్సాహకాలు, అలాగే ఈ బ్యాలెన్స్, వీటి చుట్టూ ఈ మధ్య డిస్కషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చర్చలన్నీ కూడా ఒక బేసిక్ సమస్యని హైలైట్ చేస్తున్నాయి, ఒక ప్రాథమికమైన సమస్యని ఎత్తి చూపుతున్నాయి. అదేంటంటే పని ఎక్స్టెండెడ్ అవర్స్ కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు ఆ పనిచేసే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా. ఇలాంటి ఈ అవసరాలన్నీ తీరటం లేదు. దీంతో ఇక బర్న్అవుట్ వస్తుంది. ఎక్కువ పని గంటలతోటి వీళ్ళు ఉద్యోగస్తులు ఉండటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ మామూలు కార్పొరేట్ కల్చర్ ఏమిటి అంటే, చూడండి, ఎక్కువ పని గంటలు అనుకోండి, అప్పుడు పనిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అప్పుడు ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది కదా అన్నది కార్పొరేట్ కాన్సెప్ట్. అయితే ఇది అధ్యయనాలలో తప్పు అని తేలింది. ఉదాహరణకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఒక స్టడీ కండక్ట్ చేసింది. దాంట్లో వారానికి 70 గంటలు పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు వారానికి 53 గంటలు పనిచేసేటువంటి వాళ్ళ కంటే కూడా 19% తక్కువ ఉత్పత్తి చేశారు. అంటే ఎక్కువ పని గంటలు ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి చేయాలి కదా, చేయలేకపోయారు. 19% తక్కువ చేశారు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అంటే దీని కారణం ఏమిటి? బర్న్అవుట్, నిద్ర లేకపోవటం, అలాగే శక్తి తగ్గిపోవటం. ఇప్పుడు మీరు ఒక 100 రూపాయల నోట్ల కట్టని ఒకసారి లెక్క పెట్టారనుకోండి, లెక్క పెట్టగలుగుతారు. అలాంటి 100 రూపాయల నోట్ల కట్టను 100 లెక్క పెట్టబడేటప్పటికి ఏమవుతుంది? రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ వస్తాయి. అప్పుడు మీరు లెక్క పెట్టలేరు, ఆ స్పీడ్ తగ్గిపోతుంది. సరిగ్గా ఇక్కడ జరిగేది ఇదే. బర్న్అవుట్, అలా ఇన్సామ్నియా, నిద్ర లేకపోవటం, అలాగే శక్తి తగ్గిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉత్పాదకతని తగ్గిస్తున్నాయి నిజానికి. కాబట్టి అంటే మనుషుల తాలూకు ఆ అవసరాలను పరిష్కరించకుండా, వాళ్ళ ఎమోషన్స్ని మీట్ అవ్వకుండా ఈ కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ ఉత్పత్తి కోసం ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒక
కీలకమైనటువంటి ఒక అంశాన్ని కోల్పోతున్నారు, ఒక పాఠాన్ని కోల్పోతున్నారు. అదేంటంటే జీవితం, ఆరోగ్యం, ఈ రెండు చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఎప్పుడైనా ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఇక్కడ మరి ఆయుర్వేదం సూచించేటటువంటి ఆరోగ్య స్తంభాలు ఏమిటి? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ సందర్భంగా. అంటే ఆయుర్వేదం మనకి లైఫ్ సైన్స్ అని చెబుతారు. అంటే జీవితం తాలూకు ఒక పురాతన సనాతన శాస్త్రీయ వైద్య విధానం. ఇది జీవితాన్ని సమతుల్యం చేయమని చెప్తుంది. ఇక్కడ సమతుల్యం అంటే బ్యాలెన్స్ ఈజ్ ద కీ. హితాహితం సుఖం దుఃఖం అని ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు అది ఆరోగ్యానికి సూచన. కాబట్టి ఇలాగ హెల్తీగా ఉండాలంటే, అప్పుడు శాశ్వత ప్రతిపాదిక మీద హెల్త్ని కాపాడుకోవాలంటే దాని సూత్రాలను అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఆయుర్వేద సూత్రాలు ఇప్పుడు మోడర్న్గా ఈ వర్క్ కల్చర్ అంటే ఆధునిక పని సంస్కృతి, ఈ రెండింటిని మనం చూసినప్పుడు ఆయుర్వేద సూత్రాలు ఈ వర్క్ కల్చర్కి కాస్త భిన్నంగా ఉన్నట్టుగా తోస్తుంది. శరీరం అలాగే మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు అప్పుడు ఆరోగ్యం అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా జీవితం అనేది 3 ముఖ్య స్తంభాల ద్వారా కొనసాగుతూ ఉంటుంది. ఒకటి ఏమిటంటే నిద్ర. అంటే శారీరకంగా మానసికంగా రీజువనేట్ అవ్వడానికి నిద్ర అనేది సహాయపడుతుంది. నిద్ర లేదా విశ్రాంతి. నిద్ర శరీరాన్ని బాగు చేస్తుంది, రీజువనేట్ చేస్తుంది, అలాగే మనసుని శాంతపరుస్తుంది. అన్నిటికీ మించి భావోద్వేగ స్థిరత్వాన్ని ఇది కాపాడుతుంది. చూడండి, మీరు చక్కగా నిద్రపోయారనుకోండి, సేమ్ ప్రాబ్లం, కానీ నిద్రపోయి లేచిన తర్వాత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా అది మీ లైఫ్లో ఉండేటువంటి ఏ స్ట్రెస్ అయినా సరే నిద్రకి ఎంత ప్రాధాన్యత ఉంది. దీనికి విరుద్ధంగా ఈ ఆధునిక పని తాలూకు ఈ కల్చర్, వర్క్ కల్చర్ ఎలా ఉంది అంటే నిద్రను తగ్గిస్తుంది. అంటే నిద్రపోతులు భారతీయులు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చేస్తుంది ఇది మోడర్న్ కార్పొరేట్ కల్చర్ అనేది. దీంతో అది బర్న్అవుట్కి కారణం అవుతుంది. ఇది అసమర్థతకి దారితీస్తుంది. ఇది గ్రహించాలి. ఆ తర్వాత రెండో స్తంభం ఆహారం. సరైనటువంటి పోషణ అనేది చాలా ముఖ్యం. చేతే అన్నాదిభిహి అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ అన్నాదుల చేత శరీరం అనేది వృద్ధి పొందుతుంది, మనసు కూడా వృద్ధి పొందుతుంది. కాబట్టి శారీరక మానసిక శ్రేయస్కి ఈ ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం ఏం తింటున్నాం అని మాత్రమే కాదు, ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అని కూడా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చెబుతుంది. అంటే తినటం అనేది రైటే, కానీ ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఆహ్లాదంగా తింటున్నామా, ఏదో తిట్టుకుంటూ గబగబా తింటున్నామా, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యం. దీన్నే మన పెద్దవాళ్ళు వంట పట్టడం అంటారు. కాబట్టి ఈ ఫుడ్కి చాలా ప్రాధాన్యత ఉంది, ఇది ఇవ్వాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే నియంత్రిత శృంగారం. ఇక్కడ ఇంద్రియ సుఖాలలో మితత్వం చాలా ముఖ్యం. చూడండి, మామూలుగా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, అంటే సకల జీవరాశులకి శృంగారం అనేది ఉంటుంది. కాబట్టి దానికి హీట్ పీరియడ్ ఉంటుంది. ఆ హీట్ పీరియడ్లోనే అవి ప్రవర్తిస్తాయి. కానీ మనిషి బుద్ధిమంతుడు కాబట్టి తనకి హీట్ పీరియడ్ అంటూ అవసరం లేదు, కానీ నియంత్రించుకోవాలి. ఆ మితత్వం అనేది చాలా ముఖ్యం. అది దీర్ఘాయుష్నిస్తుంది. శరీరం, మనస్సు కూడా ఈ అధిక ఒత్తిడికి లోనైనప్పుడు అప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చి అది శృంగారం రక్తం తగ్గించేస్తుంది. దీంతో కూడా అది అనేక రకాల సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యం. అంటే వర్క్ శృంగార లైఫ్ మీద కూడా పడుతూ ఉంటుంది వర్క్ కల్చర్ అనేది. కాబట్టి ఈ 3 స్తంభాలు అంటే నిద్ర, ఆహారం, అలాగే ఈ బ్రహ్మచర్యం జీవితంలో సమతుల్యతని కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ మోడర్న్గా చాలామంది వర్కర్స్ కోరుకునేటటువంటి విషయం ఏంటంటే మితత్వం అనేది కోరుకుంటున్నారు, అలాగే సున్నితత్వం, సామరస్యం అనేది కోరుకుంటున్నారు. వీటి మధ్య బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. సరిగ్గా ఆయుర్వేద సిద్ధాంతం చెప్పేది కూడా ఇదే. మరి ఈ ఆయుర్వేద విధానాలతోటి ఆరోగ్యాన్ని ఎలా రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, ఆరోగ్యం క్షీణించినప్పుడు దాన్ని రీజువనేట్ చేయటం, దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ముఖ్యం. దానికి మళ్ళీ 3 విధానాలను సూచిస్తుంది. ఒకటి ఆహారం, అంటే పోషకాలు, సమతుల్యమైనటువంటి భోజనం, ఇవన్నీ షడ్రసోపేతమైనటువంటి భోజనం, అంటే మధురామ్లలో ఉన్న కడుతిక్త కషాయ రసాలు ఇవన్నీ ఉండాలి. ఆహారాన్ని ఔషధం కింద పరిగణిస్తాం. అంటే శక్తిని, అలాగే రోగనిరోధక శక్తిని ఈ ఆహారం అనేది ఇస్తుంది. ఇక విశ్రాంతి కార్యకలాపాలు రెండోది, అంటే ఆహార విహారైహి అంటుంది. విహారం అంటే చూడండి, విహారయాత్రలని మీరు పేరు వినే ఉంటారు. విహారయాత్ర అంటే ఏమిటి అంటే మనసుకి సేద తీరేటటువంటి యాత్ర. కాబట్టి విశ్రాంతితో కూడినటువంటి కార్యకలాపాలు చాలా ముఖ్యం. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడే అది విహారంలాగా ఉండాలి, అంటే విహారయాత్రలాగా అనిపించాలి. ధ్యానం, యోగా, అలాగే ప్రకృతితో గడపడం ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. అందుకే ఆ మధ్యకాలంలో ఆఫీసులు ఏదో బడి మన వీటిలా కాకుండా క్రమశిక్షణగా ఒక బల్లలు, కుర్చీలని కాకుండా కొంతమంది ఏం చేశారంటే ఆ ప్రకృతి మధ్యన చైర్లు,
టేబుల్స్ వేసి కొంతవరకు అలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ మధ్యకాలంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం రెస్ట్ రూమ్స్ లాంటివి కూడా ఉండేవి. అంటే న్యాప్ రూమ్స్ అనేవి ఉండేవి. అంటే ఏంటంటే ఉద్యోగస్తులు మధ్యలో వెళ్ళి కొంచెం సేద తీరవచ్చు, కొంచెం పడుకోవటం, విశ్రమించడం ఇలాంటివి చేయొచ్చు. అలాంటి న్యాప్ రూమ్స్ ఆ మధ్యకాలంలో పెట్టారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ అలాంటివి ఎక్కడా చూడట్లేదు. ఏదేమైనా ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం ఇలాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంటే విహార చికిత్సలు అంటారు వీటిని. దీంతో మనస్సు అలాగే శరీరం ఇవన్నీ కూడా సేదతీరుతాయి. దీంతో ఎక్కువ పని గంటలు అనేవి మీరు పని గంటల మీద ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బర్న్అవుట్ అవ్వకుండా ఉంటారు. అంటే దాంతో మీరు ఆ ఓవర్ ఎగ్జైటేషన్, అలసట ఇలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి విహార చర్యలు చాలా ముఖ్యం. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే పరిహార చర్యలు. అంటే ఔషధం, ఆహార విహార ఔషధి అని 3 మొడాలిటీస్ ఆయుర్వేదంలో. ఈ ఔషధం అంటే ఏంటంటే పరిహార చర్యలు. అంటే మూలికలు, సహజ నివారణలు, అలాగే రెమిడియల్ మెజర్స్, వీటితోటి నిర్దిష్టమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. నడువు నొప్పులు ఉండొచ్చు, భుజం నొప్పులు ఉండొచ్చు, మెడ నొప్పులు ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా ఈ పరిహార చర్యలు అనేది చాలా ముఖ్యం. వీటన్నిటితోటి సమిష్టి కలయికతోటి మీరు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతారు. ప్రొడక్టివిటీ మెయిన్గా పెరుగుతుంది. ఇక ఈ ఆయుర్వేదం జీవన విధానాన్ని, ఆధునిక పని సంస్కృతిని ఎలా అనుసంధానిస్తుంది ఇది తెలుసుకుందాం. అంటే పని సంస్కృతికి సంబంధించినటువంటి ఈ ఆధునిక చర్చలు, అలాగే ఆయుర్వేదం తాలూకు జ్ఞానం, ఈ రెండింటినీ మనం కోరిలేట్ చేయాలి. పోల్చి చూస్తే అప్పుడు వ్యత్యాసాలు అనేవి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. వీటిని కరెక్ట్ చేసుకోవడం అనేది అవసరం. ఇక్కడ వర్క్ అలాగే జీవితం రెండు కూడా వీటి బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. దానికి ఆయుర్వేదం నిద్ర, అలాగే విహారం, వీటికి సంబంధించి నొక్కి చెప్తుంది. ఇక్కడ మోడర్న్ సంస్కృతిలో వర్క్ కల్చర్లు ఎలా ఉంది అంటే రెస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సండే ఎందుకు మీకు, అలాగే సాటర్డే ఎందుకు, వచ్చి పని చేయొచ్చు కదా, ఇలాగ చెబుతూ ఉంది. కానీ అవి చాలా ముఖ్యం. దాంతో కోలుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఒక వాహనాన్ని నడుపుతున్నారు, కంటిన్యూస్గా నడుపుతూ ఉంటే అది హీట్ ఎక్కుతుంది కదా. మధ్యలో ఆపి వాహనాన్ని ఆ రేడియేటర్ అదంతా కూడా మళ్ళీ కూల్ అయ్యేదాకా ఉండి అప్పుడు కదా నడుపుతారు. అప్పుడు ఎంత దూరమైనా వెళ్తారు కదా. అలా కాకుండా కంటిన్యూస్గా మీరు ఆ వాహనాన్ని నడుపుతూనే ఉన్నారనుకోండి, అది దెబ్బతింటుంది కదా. మనిషి శరీరం కూడా అంతే. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైనది అంటే కంటిన్యూస్ వర్క్, అలాగే బర్న్అవుట్, వీటి మధ్య కూడా మన తేడాలు తెలుసుకోవాలి. ఈ ఆహారం ద్వారా, అలాగే ఇంద్రియ కార్యకలాపాలలో అంటే బ్రహ్మచర్యం అంటాం, వీటి ద్వారా మితత్వం అనేది అంటే మోడరేషన్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దీంతో స్థిరమైనటువంటి శక్తి మీకు అందుతుంది. ఓవర్గా వర్క్ చేయటం, దీనికి విరుద్ధంగా చేస్తే ఏమవుతుందంటే, ఓవర్ వర్క్ చేస్తే ఇప్పుడు మరో గ్లాసులో నీళ్లు పోస్తూ ఉన్నారు, ఎంతవరకు పోయగలుగుతారు? అంచు వరకే. అంచుకి మించి నీళ్లు పోయలేరు కదా. అలాగే ఓవర్ వర్క్ చేస్తూ ఉంటే దానితో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు బలహీన పడతారు కాబట్టి. ఈ సిద్ధాంతం కూడా మనం అన్వయించుకోవాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే యాక్టివిటీ ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే శ్రేయస్సు, దీనికోసం ప్రోత్సాహకాలు ఇలాంటివన్నీ కూడా ఉంటే అప్పుడు ఉత్పాదకత అనేది పెరుగుతుంది. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. కాబట్టి ఆధునికమైనటువంటి ఈ కాన్సెప్ట్ ఏన్షియంట్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ తోటి మనం పోల్చి చూసి ఈ రెండింటి మధ్య సమన్వయం అనేది ఏర్పరచుకోవాలి. సరే, ఫైనల్గా ఈ కార్పొరేట్ దిగ్గజాలకి మనం చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మోడర్న్ డే యాక్టివిటీస్లో, ఈ మోడర్న్ డే వర్క్ కల్చర్లో ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కార్పొరేట్ నాయకులు దీన్ని గుర్తించడం అనేది చాలా అవసరం. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండు ముఖ్యం. ఈ రెండు ఉన్నప్పుడే ఉత్పాదకత అనేది పెరుగుతుంది. నిద్ర, ఆహారం దీన్ని ప్రోత్సహించాలి. అప్పుడు మీకు ఉత్పాదకత అనేది ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికీ మించి ప్రోత్సాహకాలు కూడా ఈ కంటిన్యూస్ వర్క్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకి కాస్త జీతం ఎక్కువ ఇవ్వటం, మెరుగైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, మెరుగైనటువంటి ఆరోగ్య విధానాలని అవలంబించేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయాలి. దీంతో ఆ బర్న్అవుట్ అనేది కాకుండా ఉంటుంది, ఉత్పాదకత అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ పని గంటలు ఉద్యోగస్తుల్ని పని గంటల కోసం ఫోర్స్ చేసే బదులుగా వాళ్ళని ఉత్సాహంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే స్టాన్ఫర్డ్ అధ్యయనం ఇదే చెప్పింది కాబట్టి. అన్నిటికీ మించి మోడరేషన్ ఈజ్ ద కీ. ఇది గుర్తించినప్పుడు హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అందుకే మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.